ఏపీ ఎన్నికల్లో కడప నియోజకవర్గం కీలకంగా మారింది. ఇక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి అక్క తమ్ముడు సై అంటే సై అంటున్నారు. లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి అయితే కాంగ్రెస్ తరఫున షర్మిల బరిలో దిగారు. ఇక ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యను అస్త్రంగా వాడుకుంటున్నారు షర్మిల. తన బాబాయిని హత్య చేయించిన అవినాష్ రెడ్డికి పార్టీ అధినేత జగన్ ఎలా టికెట్ ఇస్తాడంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా తన అక్కలను టీడీపీ అధినేత చంద్రబాబు పావులుగా వాడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అవినాష్ రెడ్డి. తనపై తన అక్కలు చేస్తున్న ఆరోపణలు తనను బాధనిస్తున్నాయని, వారితో పోరాడే శక్తిని తనకు ప్రజలే ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు ఇప్పుడు కడప నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కడప నియోజకవర్గంలో ఇప్పుడు పొలిటికల్ వార్ కాస్త ఫ్యామిలీ వార్గా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ షర్మిల అయితే వైఎస్ హత్య కేసు ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు. అయితే ఇది షర్మిలకు ఎంతవరకు లబ్ధి చేకూర్చే అంశంగా మారొచ్చని చెప్తారు? థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకుంటే కడప వైఎస్ ఫ్యామిలీలో కూడా రెండు చీలికలు కూడా ఇటు కాంగ్రెస్లో వైఎస్ షర్మిల కూడా ఏపీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా కడప ఎంపీగా కూడా షర్మిల పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గతంలో కూడా ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయనకే జగన్మోహన్ రెడ్డి కూడా టికెట్ కేటాయించడంతో ఒకే కుటుంబంలో ఇద్దరు కూడా పోటీ చేస్తుండడంతో ఈ వార్ కాస్త కూడా కడప జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. వైఎస్ ఫ్యామిలీకి సంబంధించింది షర్మిల కూడా ఇటు అవినాష్ రెడ్డిపై కూడా పదునైన విమర్శలు చేస్తూ కూడా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా తన బాబాయ్ వివేక హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇటు వివేక కూతురు సునీత కానీ ఇటు షర్మిల కానీ కూడా అవినాష్ రెడ్డికి ఓటేస్తే నేరస్తునికి ఓటేసినట్లే అని చెప్పి తన బాబాయిని చంపిన వారికి కూడా ఓటు వేయకూడదని చెప్పేసి కూడా షర్మిల కూడా బహిరంగంగానే ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఇటు ఇద్దరు ఈ వైఎస్ కుటుంబంలో సంబంధించి ఇద్దరి మధ్య కూడా పొలిటికల్ వార్ అయితే కొనసాగింది. కడప ఎంపీ అభ్యర్థిగా ఇటు కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేస్తుండగా ఇటు వైసీపీ నుంచి కూడా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి వివేక హత్యతో సంబంధం ఉంది. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కూడా ఓట్లు వేయకూడదని చెప్పేసి కూడా వైఎస్ షర్మిల కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఇటు సునీత కానీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా అవినాష్ రెడ్డి పైన కూడా ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి ప్రత్యేకంగా కూడా వారికి ఓట్లు వేయకూడదు. అవినాష్ రెడ్డికి తన న్యాయం గెలిచాలంటే వైఎస్ఆర్ తనయాగా కూడా గెలిచాలంటే ఖచ్చితంగా షర్మిలకు ఓటేయాలని చెప్పేసి కూడా వారు ప్రతి నియోజకవర్గంలో తిరిగి తిరుగుతూ కూడా ఓట్లు అడుగుతున్న పరిస్థితి. ఇటు భారతీ పైన కూడా పదునైన విమర్శలు కూడా ఈరోజు షర్మిల చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ కడప జిల్లాలో సింగిల్ ప్లేయర్ అని చెప్పేసి కూడా భారతీ చేసిన విమర్శలు కూడా ఈరోజు షర్మిల కూడా కడపలో కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో సింగిల్ ప్లేయర్ నువ్వే గొడ్డలు తీసుకొనేసి అందరినీ చంపేసి వైసీపీకి సంబంధించిన సింగిల్ ప్లేయర్గానే వాళ్ళు ఉండాలి, తామే అధికారంలో ఉండాలని చెప్పేసి కూడా భారతీ విమర్శలు చేస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా షర్మిల పదిహేను విమర్శలు చేసింది. ఖచ్చితంగా కడప ఎంపీ కోట్లు వేస్తే జైల్లో వెళ్ళి ఎంపీ అవినాష్ రెడ్డిని కలవాలని చెప్పేసి కూడా షర్మిల విమర్శలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే వైఎస్ ఫ్యామిలీలో ఇటు వైఎస్ షర్మిల ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని ఇటు ప్రజల్లోకైతే షర్మిల వైఎస్ సునీత కూడా గట్టిగా వైఎస్ అవినాష్ రెడ్డి బాబాయ్ హత్యలో కూడా తన ప్రమేయం ఉందని చెప్పేసి కూడా వారు గట్టిగా విమర్శలు చేస్తూ కూడా ప్రతి చోట కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఇటు తన మేనమామ రవీనాథ్ రెడ్డి పైన కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇటు జగన్ కావాలనే ఈ హత్య చేసిన వారిని కూడా కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పేసి కూడా షర్మిల ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో ఇటు వీరిద్దరు ఫ్యామిలీలో కూడా ఈ వారైతే కూడా కొనసాగుతుంది. ఇంకా 4 రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎటువైపు ఉంటారో కూడా తేల్చుకోవాలి. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఓడిపోతే కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. అది వివేక హత్య కేసులోనే జైలుకి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా వీరు ఓట్లు వేస్తే హంతకునికి నోరు ఓట్లు వేసినట్టే అని చెప్పేసి కూడా ఇటు షర్మిల ఇటు వైఎస్ సునీత కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఇటు ప్రజలు ఖచ్చితంగా కూడా ఎంపీ అభ్యర్థిగా షర్మిలకు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి కూడా ఇటు వాళ్ళ ఫ్యామిలీ కూడా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇటు పులివెందులో కూడా వైఎస్ భారతి కూడా ప్రచార నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళైతే చంద్రబాబు ట్రాప్లో పడ్డారు, కావాలని కూడా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఇటు అవినాష్ రెడ్డి కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ కూడా ఆరోపణలు చేశారు. ఇటు షర్మిల సునీత ఇద్దరు చంద్రబాబు ట్రాప్లో పడ్డారు, చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కలిసి కావాలనే తమ కుటుంబ ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పాత్ర అయితే వివేక హత్యతో అవినాష్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే సిబిఐ కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసింది.
ఖచ్చితంగా ప్రజల మద్దతు తమ వైపే ఉంటుందని కూడా శర్మిల కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యంలో ఈ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన కూడా ఇంట్లో కూడా ఈ ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారనే ఇదిలో కూడా ఉన్నారు. ప్రజలైతే తమ వైపు ఉన్నారు, తమల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి షర్మిల చెప్పుకోవాల్సినప్పటికీ ఖచ్చితంగా ఈ చంద్రబాబు ట్రాప్లో వీళ్ళు పడ్డారు. ఖచ్చితంగా ప్రజలైతే తమ వైపు ఉన్నారు, మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి కూడా ఒకవైపు అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే వైఎస్ షర్మిల కూడా కడపలో కూడా పాగా వేసి ప్రతి నియోజకవర్గంలో ఇటు వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీత గౌడ్ షర్మిల ఇద్దరు కూడా ప్రచారంలో పాల్గొని ప్రతి ఇంటికి ప్రతి చోటికి ప్రజల్లోకి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి హత్య చేశాడు, అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి భారతి కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కడప జిల్లాలో కూడా ఈ ఇద్దరి మధ్య పోటీ కూడా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.